దేవుడు ఒక్కడే నిన్ను తృప్తిపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువులో నీ తల్లి నిన్ను తృప్తిపరచలేదు, నీ తండ్రి నిన్ను తృప్తిపరచలేడు, నీ అత్తమామలు నిన్ను తృప్తిపరచలేరు. కేవలము దేవుడు ఒక్కడ మాత్రమే. ఆయన అంటున్నాడు, ఈవెన్ నేను కరువు కాలమును కూడా నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. నీ ఎముకలను నేను ఏం చేస్తాను? బలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళినా కూడా ఫస్ట్ రోజు చికెన్ వేసి పెట్టవచ్చు, ఏదైనా ప్రేమ ఉంటే మటన్ వేసి పెట్టవచ్చు. ఏమండి, 4 రోజులు ఇంకా ప్రేమ ఉంటే ఒక 4 రోజులు డైలీ చికెన్ వేసి పెట్టవచ్చు. కానీ 5 రోజులు మాత్రం పప్పు వేసి పెట్టాల్సిందే. ఏమండి, ఎందుకంటే ఏ వ్యక్తికైనా చుట్టంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రేమను ఒలకపోస్తారు, ప్రేమను కనబరుస్తారు, తప్పు లేదు. కానీ ఎక్కువ రోజులు ఉంటే ప్రేమ అయిపోద్దే, చల్లారిపోవచ్చు, తరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, కరువు కాలంలో కూడా నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. హల్లెలూయా.